హలో అందరికీ. నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నా అకౌంట్స్ డీయాక్టివేట్ ఎందుకు అయ్యాయో చెప్పడానికి. ఇదేమీ నేను కావాలని డీయాక్టివేట్ చేసుకోలేదండి. 23 ఏప్రిల్ నాకు ఈ కొత్త అకౌంట్ ఏదైతే నేను ఈ ఫ్రాడ్ని ఎక్స్పోజ్ చేయడానికి క్రియేట్ చేసానో ఆ అకౌంట్కి వెరిఫికేషన్ వచ్చింది. అంతకుముందు నేను యాక్చువల్గా వెరిఫై చేశాను ఆ అకౌంట్ని, బట్ వెరిఫికేషన్ పోయింది. మళ్ళీ వెరిఫై చేద్దామని అంటే ఏరియాలో మెటా వెరిఫై చేయడానికి పాసిబిలిటీ లేదని వచ్చింది. నేను ఓకే, మనం ఇవ్వాల్సిన అవేర్నెస్ ఇచ్చాము, అది అకౌంట్ ఉన్నా పోయినా పర్లేదని చెప్పి నేను ఇంకా దాన్ని ఎప్పుడు మళ్ళీ నాకు ఆప్షన్ వస్తుందో అప్పుడు వెరిఫై చేసుకుందామని వదిలేశాను. 24th లైక్ 23rd ఈవినింగ్ 24th నాకు 2 సార్లు వెరిఫికేషన్ వచ్చింది. నేను ఐడెంటిఫికేషన్, ఫేస్ రికగ్నైజేషన్ అన్నీ చేశాను. బట్ అకౌంట్ వెరిఫికేషన్ అయ్యి ఈ అకౌంట్ ఓకే అయ్యింది. బట్ నా పర్సనల్ అకౌంట్ డియాక్టివేట్ అయిపోయింది. నాకు అసలు ఏపీలో ఆప్షన్ కూడా రాలా. సరే, పర్సనల్ అకౌంటే కదా, పోతే పోయిందని నేను వదిలేశాను. మెటా కేసెస్ కూడా రైజ్ చేశానండి దానికి, బట్ నో యూజ్. సరే, వదిలేశాను. ఇది నిన్న 5th మే నాకు వెరిఫికేషన్ వచ్చింది ఈ అకౌంట్కి. సో 5th మే వెరిఫికేషన్ వచ్చింది. నేను సేమ్ అప్పుడు ఏం వెరిఫికేషన్ చేశానో అది సేమ్ వెరిఫికేషన్ చేశాను. బట్ ఐ థింక్ సమ్ మాస్ రిపోర్టింగ్ ఏమైనా చేయించుండొచ్చు మేడం. లైక్ ఫాలోవర్స్ని కొనుక్కోవడం ఇవన్నీ తెలిసిందే కదా, చేయించకుండా పోవచ్చు. బట్ సంథింగ్ హ్యాపెన్. బట్ నేనేమంటానంటే, ఆ అకౌంట్ ఉన్నా పోయినా పోయేదేమీ లేదండి. మనం ఇవ్వాల్సిన అవేర్నెస్ ఇచ్చాం, అందరికీ తెలిసింది. చాలామంది అన్ఫాలో చేశారు, చాలామంది బెనిఫిట్ అయ్యారు. ఓకే, అది సాటిస్ఫైడ్, ఫైన్, పర్లేదు. ఆ అకౌంట్ ఉన్నా లేకపోయినా వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. అది పోతే పోనివ్వండి. నేను కొన్ని విషయాలు చెప్తాను. ఈవిడేదో కవర్ చేసుకోవడానికి చాలా చేస్తున్నారు కదా. ఇప్పుడు ఆ టెస్ట్ రిపోర్ట్లో పాలిస్టర్ అని ఎందుకు వచ్చింది? ఇప్పుడు ప్యూర్ పట్టు శారీ, నేసిన శారీకి అయితే అసలు పాలిస్టర్ టచ్ ఎందుకు వస్తుంది? సరే, ఏదో లోపల పాలిస్టర్ అంట, బయట గోల్డ్ సిల్వర్ అంట. ఏం చెప్తుందో ఆమెకే అర్థం కావట్లేదు. అసలు ప్యూర్ పట్టుకి పాలిస్టర్ టచ్ ఎందుకు వస్తుంది? వీవర్స్ పాలిస్టర్ చేసిన థ్రెడ్స్తో వీవ్ చేస్తే అది ప్యూరు కాంజీవరం కంచిపట్టు ఎందుకు అంటారు? సరే, అది వదిలేసే, బయట మనం లీగల్గా చూసుకుందాం. నువ్వు నాకు అమ్మిన చీరలు పట్టు చీరలా కాదా అనేది బయట చూసుకుందాం. ఇప్పుడు ఒక వీడియో చూపిస్తా చూడండి. సీరియస్గా చెప్తున్నా, నా మీద నిందయ్యాలి, తప్పులన్నీ చేసి నుంచోబెట్టాలని చూస్తే మాత్రం ఏ ఒక్కళ్ళని ఊరుకోను. చేయగలిగితే బిజినెస్ లో పోటీ పడండి, చేత కాకపోతే మూసుకొని కూర్చోండి. ఇలా నిందలేసి నలుగురిలో తప్పుడాలని చేయాలని చూస్తే మాత్రం ఊరుకోను నేను. ప్రాబ్లం ఓకే, కావాలని పంపించారంట, ఎవరో కూడా తెలుసంట, వాళ్ళకి డొక్క చింపేస్తారంట. సరే, నీకు అంత ధైర్యం ఉన్నప్పుడు, నీకు వాళ్ళు ఎవరో కూడా తెలిసినప్పుడు వాళ్ళ పేర్లు చెప్పు. ఎవరు పంపించారు, నన్ను ఎవరు పంపించారో చెప్పు. ధైర్యము నీకు నిజంగా చాలా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిని అని చెప్పుకుంటున్నావు కదా. సో ఇలా నేను మాట్లాడేది. సరే, ఆ కంటెంట్ క్రియేటర్ని ఎవరోనండి, ఆమె పర్సనల్ అకౌంట్లో ఉంటుంది. పచ్చి బూతులు, అసలు పబ్లిక్ ప్లాట్ఫామ్లో పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. మళ్ళీ చెప్పేదానికేమో మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి అంట. ఇప్పుడు మీరే తీసుకుంటున్నారండి. మీ అకౌంట్ నుంచి మెసేజ్లు పెట్టారు బూతులు తిడుతూ. అదేంటనంటే హ్యాక్ చేసామన్నారు. ఆ హ్యాక్ చేసిన అకౌంట్లో మీ పోస్టులు పోస్ట్ చేసుకుంటున్నారు. మీరే తీసుకుంటున్నారు కదా. నేను తీసింది ఏముంది ఇక్కడ? ఇప్పుడు ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళైనా జనాలకు అర్థమైపోయింది కదా, ఎవరు తప్పు చేస్తారు, ఎవరు రైట్ చేస్తారో వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. పోనీ ఇది చేసింది చెప్పింది అంతా మీ 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 బెనిఫిట్ కోసం, మీకు ఏదో బిజినెస్ చేసేయడానికి నేను ఏదో చేసేస్తే నాకేదైనా బెనిఫిట్ అంటే నేనేం చీరలు అమ్ముకోవట్లేదు కదా. మీకు లో చేస్తే నాకేం వస్తుంది? సరే, ఫస్ట్ ఎవరు పంపించారో చెప్పండి. ఆ అకౌంట్ ఎలా హ్యాక్ అయింది, మళ్ళీ మీరు ఎలా తీసుకున్నారో కూడా చెప్పండి. నేను అంతకు ముందు కూడా అడిగా, నో రెస్పాన్స్. ఎందుకంటే ఆన్సర్ ఉండదు కదా మేడం దగ్గర. అదొకటి. ఇప్పుడు ఈ టెస్ట్ రిపోర్ట్స్ ఏం జరిగింది అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఏది చెప్పినా ఆన్సర్ ఉండేది, ఏది చెప్పినా కవరింగ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చెప్పినా వేస్ట్. అది లీగల్గా టెస్ట్ చేయిస్తారు. అది ఏది జరిగినా జరగకపోయినానండి, నేను లీగల్ యాక్షన్ అయితే తీసుకున్నా. మనకు జస్టిస్ వచ్చిన తర్వాత నేను అది చెప్తాను.
జరిగినా జరగకపోయినా ఏం చేసినా మనం ఇవ్వాల్సిన అవేర్నెస్ ఏంటి, ఇలా జరిగింది, సో నా వల్ల ఇంకొకరు బెనిఫిట్ అవుతారు, నా వల్ల నేను మోసపోయా కాబట్టి ఇంకెవరు మోసపోకుండా ఉంటారని మాత్రమే కదా. సో అవేర్నెస్ నేను ఆల్రెడీ ఇచ్చేసా. సో దానికోసం పట్టుబట్టి కూర్చొని చేయాల్సింది ఏమీ లేదు. సో మీరే ఆలోచించి మేడం గారి మాటలు అవన్నీ చూసి మీరే అర్థం చేసుకోండి. అసలు ఎంత పబ్లిక్గా జనాల్ని మోసం చేస్తున్నారంటే, ఇంత చేసిన తర్వాత కూడా రియలైజేషన్ లేదు మనిషిలో. రియలైజేషన్ అనేది రాదు, ఎందుకంటే మనిషే అంత. ఇంక రియలైజేషన్ ఎందుకు అక్కడి నుంచి వస్తుంది? ఒక అమ్మాయిని ఇలా అడిగినందుకు పోస్ట్ చేసామే, అది లేదు, ఎవరో పంపించారంట, ఎవరో చెప్పదు, ఏది పడితే అది మాట్లాడడం, నోటికి వచ్చింది మాట్లాడడం, పాలిస్టర్ టచ్ ఉందంట, ప్యూర్ పట్టు చీరంట. అసలు బిజినెస్ ఎలా చేస్తున్నారండి బాబు. సరే చేసుకోండి, చెప్పుకునేది మీ వీడియోలో ఏమి ఆపోసర్లా, మీరు చెప్పుకుంటూనే ఉంటారు, చేసుకుంటూనే ఉంటారు, చేసుకోండి. నేను ఎప్పుడు వచ్చాను, ఏం చేశానంటే మీ టెస్ట్ రిపోర్ట్ 24 ఏప్రిల్ వచ్చింది. మరి ధర్మవరం దగ్గరేగా 2-3 రోజుల్లో డెలివరీ అయ్యిద్దిగా. మరి ఇప్పుడు ఎందుకు కరెక్ట్గా అకౌంట్ పోయినప్పుడే? ఇది ప్లాన్డ్, వెల్ ప్లాన్డ్. పోయినా పర్లేదు, నాకేం ప్రాబ్లం లేదు. నేను ఇప్పుడు క్రియేట్ చేసుకున్న అకౌంట్ నా పర్సనల్ యూస్కి చేసుకున్నాను. అది ఇప్పుడు క్రియేట్ చేసుకోలే, ఇంతకు ముందే చేసుకున్నా. నాది అకౌంట్ పోయింది మాత్రం నిన్నే. సో పర్లేదులేండి, పోతే పోయింది. నేను చెప్పాల్సిన అవేర్నెస్ ఇచ్చా కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. చెప్పుకోనండి. కవరింగ్ తెలిసిందే కదా మేడం, కవరింగ్ చేసుకుంటూనే ఉంటారు. నమ్మేవాళ్ళు ఇప్పుడు ఎవరికైనా యూజ్ ఉండాలనే చేస్తారండి ఎవరైనా వీడియోస్. ఇప్పుడు పక్కన వాళ్ళకి నాకు జరిగిన అన్యాయం పక్కన వాళ్ళకి జరగకూడదని మాత్రమే నేను పెట్టింది. అది ఒకరికో ఇద్దరికో అని నేను అనుకొని పెట్టా. బట్ చాలామందికి బెనిఫిట్ అయింది కదా, చాలా. నాకన్నా ముందు కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు కదండి. భార్గవి వరల్డ్ అని ఉంటుంది, ఆవిడ కూడా స్కామ్ ఇలా చేస్తారని చెప్పి పెట్టారు. లాస్ట్ మంతే పెట్టారు, ఫిబ్రవరిలో పెట్టారు ఆవిడ. సో ఆ వీడియో కూడా కొంచెం మందికి వెళ్ళిందంటే అంత రీచ్ రాలేదు. సో మేడం గారు పబ్లిక్ సెటిల్మెంట్ చేస్తారు కదా, ఇప్పుడు పెట్టిన వీడియో పెట్టారని చెప్పి ఆవిడకి 2 నెలలకి రీఫండ్ ఇచ్చేసి కింద కమెంట్లో పెట్టారు. అందుకే ఆవిడ ఇట్లా ఈ వీడియో పెట్టిన తర్వాతే నాకు రిఫండ్ వచ్చింది అని చెప్పి. అలాగే యూట్యూబ్లో ఒక వీడియో ఉంది, 300-400 చీరని 1200-1300కి అమ్మారు. వాళ్ళకు కూడా ఏదో రీసెంట్ వీడియోలో చెప్తుంటే విన్నా, వాళ్ళకు కూడా కాంటాక్ట్ అయ్యి ఏదో మాట్లాడుకున్నారని. సో ఇలా ఓపెన్ పబ్లిక్ సెటిల్మెంట్ చేస్తున్నప్పుడు జనాలకి ఏమి అట్టిపండు ఒలిసి చెప్పాల్సిన అవసరం లేదు కండి. ఏది నిజం ఏది అబద్ధం అని తెలిసిపోద్ది. ఇప్పుడు నీ అకౌంట్ నేను కావాలని డియాక్టివేట్ చేసుకున్న అవసరం ఏంటి నాకు? ఇప్పుడు పెట్టినంత ఓపెన్గానే పెట్టా కదా. ఇప్పుడు నా పర్సనల్ అకౌంట్ కూడా డియాక్టివేట్ చేసుకుంటే నాకేం వస్తుంది? అది పోయింది, ఇంకా నేనేం చేయగలను? కేసెస్ కూడా రైజ్ చేసా. ఇంటిగ్రిటీ ప్రాబ్లం ఏదో వచ్చింది. మేబీ నేను వాళ్ళవి స్క్రీన్ షాట్స్ వీడియోస్ పెట్టాను కదా, మేబీ వాళ్ళకి అలా అర్థమయ్యి ఉండొచ్చు కదా ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి. నేను ఆమెలాగా హ్యాక్ చేశారు ఇది చేశారని చెప్పనండి. ఇంకొంచెం చదువుకున్నా. వాళ్ళు ఏవో హ్యాక్ చేసి అకౌంట్ ఇప్పించేశారని కూడా నేను చెప్పను, ఎందుకంటే అది ఏమైనా జరగచ్చు. బట్ మాస్ రిపోర్టింగ్ అయితే ఏమైనా జరిగిందని నాకు డౌటు. పర్లేదు, అది ఉన్నా పోయినా నాకేం పోయేది లేదు. నేను చెప్పాల్సింది నేను చెప్పేసా. సో థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్ సపోర్ట్ చేసినందుకు. మిమ్మల్ని ఏమైనా అన్నారని అని ఏం పట్టించుకోకండి. ఇంకా చచ్చిన పావుని ఇంకా చంపడం వేస్ట్. మనం ఇంకా అది వదిలేయడమే కరెక్ట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్.